ఇక మీ జంటని విడదీయడం అసంభవం. రే తిరిగింది చాలు, ఆగరా. సంతోషం ప్రేమ్. నాకు లేదు కదా. ఎందుకు రాదు నాయన నీకు సంతోషం? అసలు నన్నెత్తుకో నువ్వు తిప్పాలి తెలుసా? తెలియకుండా మాట్లాడుకురా చిట్టి. సరే, నీకు తెలిసింది చెప్తేనే కదా నాకు తెలిసేది. నేను కట్టిన తాళిని దాచుకుంటుందే గాని ఆ విషయాన్ని బయట పెట్టడం లేదురా. అడుగుతుంటే చాం పారిపోతుంది. అంటే తన మెడలో నువ్వు కట్టిన తాళుందని నీకు తెలిసిపోయిందన్న టెన్షనా? ఏమోరా, తెలిసిందని టెన్షన్ పడుతుందో ఎందుకు తప్పించుకుంటుందో నాకు తెలియట్లేదు. తెలిసిందని తెలిస్తే నాకు తెలిసి టెన్షన్ పడక్కర్లేదు, ఒప్పేసుకోవచ్చు. అదేది తెలిసి చావట్లేదురా. అసలు దాయడం ఎందుకా అని. ప్రేమ్, నువ్వు ఒకటి మర్చిపోతున్నావు. చామ్ నిన్ను ప్రేమించినా కూడా ఈ ఇంట్లో తనని కోడలుగా యాక్సెప్ట్ చేయరేమోనని నీకు తన ప్రేమని చెప్పట్లేదు. బయట పెట్టించడానికి ఎన్నో తంటాలు పడాల్సి వచ్చింది. ఈ పెళ్లికి కూడా అలాగే ఆలోచించి నీకు చెప్పడానికి భయపడుతుందేమో. అది వేరే. అమ్మగారు మార్నింగ్ కూడా చామ్ని నీతో కలిస్తే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చారు. భయం ఉంటుంది కదా ప్రేమ్. అమ్మకి భయపడిందంటే సరే, నా దగ్గర ఎందుకురా భయపడ్డాం? కనీసం నాకు చెప్పొచ్చు కదా. ఈ ఆడవాళ్ళింతే ప్రేమ్. వాళ్ళ మనసులోనే అన్ని దాచేసుకొని బాధపడుతూ ఉంటారు. చెప్పి ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం ఎందుకని చెప్పరు. మరి ఇంకెప్పుడురా నాకు తెలిసేది? కాలమే సమాధానం చెప్తుందిలే. అది ఇంక నేను నమ్మనురా చిట్టి. సంవత్సరాలు నేను వెయిట్ చేయలేను. మరేం చేస్తావు? పాపం ఆడపిల్ల కదా, కాస్త కరుణించు ప్రేమ్. నేను కరుణామయుణ్ణి కాబట్టేరా చామ్కి 5 ఛాన్సెస్ ఇస్తాను. 5 అంటే 5 అవకాశాలు ఇస్తా. నేనిచ్చే ఈ 5 ఛాన్సెస్లో చామ్ బయటపడితే సరే సరి. లేదు అంటే బిడ్డా, నేనే వెళ్ళి చామ్ని పట్టుకొని తన మెడలో ఉన్న తాళి తీసి అడిగేస్తాను. సూపర్ ప్రేమ్, డన్. చామ్ ఈ అవకాశాన్ని వాడుకోవాలని కోరుకుంటున్నాను ప్రేమ్. ఎప్పుడు మొదలు పెడుతున్నావు? చామంతి, అమ్మ చామంతి. ఏం కావాలయ్య గారు? నాకేం వద్దమ్మా. ఎల్ఎల్బి బార్ ఎగ్జామ్ కి నోటిఫికేషన్ పడిందని న్యూస్ పేపర్లో ఇచ్చారు. అందుకే ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అవ్వు. అలాగే అయ్య గారు. అరే ప్రేమ్, నాన్న తనకేమన్నా అర్థం కాకపోతే కొంచెం టీచ్ చేయి. అలాగే నాన్న. ఏంటి ప్రేమ్ అలాగే నాన్న అంటున్నావు? మరి ఇంకేమనాలి నిషా? నాకేం అవసరమని చెప్పాలి. అలా మాట్లాడతావేంటమ్మా? వాడు లాయర్ కాబట్టి చెప్తున్నాను. అయితే సంఘసేవ చేయాలి అన్నదేమైనా నన్ను కట్టుకోబోయే భర్తకుందా? అది నీకు బిడ్డ పుట్టి DNA టెస్ట్ అయ్యాక మాట్లాడాలి. అంటే ఈలోపు మీరేం చేసినా నోరు మూసుకొని ఉండమంటావా ప్రేమ్? అసలు ఇక్కడ ఏం చేస్తున్నావని మీరంత కోపడుతున్నారు? చెబుతుంది మంచి ఉద్దేశంతోనే కదా. తెలిసిన మేధస్సుని నలుగురికి పంచడంలో తప్పేం లేదు కదా. ఎవరో నలుగురితో ఈ పని మనిషిని పోల్చకండి అంకుల్. దీనికి ఇక్కడ పనిచ్చిందే కాగా చదివించడమే గొప్ప. మళ్ళీ ప్రేమ్ టీచ్ చేయాలా? అది బాగా ఎగ్జామ్ రాస్తుందో, బార్లో వెయిటర్ గా పనిచేస్తుందో మనకెందుకు? అది మామూలుగానే ప్రేమ్ ని దాని వల్ల పడేయాలని చూస్తోంది. ఇలాంటివి కూడా మీరు చెప్తే ఆగుతుందా? మీరే నాకు అన్యాయం చేసి వాళ్ళిద్దరినీ కలిపేలా ఉన్నారు. నిషా, లేనిపోని ఊహించుకుని నీ ఇష్టానికి మాట్లాడుకో. లేదు అని మీరంటున్నారు అంకుల్. అది చెప్తుందా? సాటి అమ్మాయి గురించి నీచంగా మాట్లాడడం నీకే చెల్లిందమ్మా. మీరు ప్రేమ్ కి తండ్రిలా ప్రవర్తించడం లేదు అంకుల్.
పని మనిషితో జాయిన్ చేయాలని చూస్తున్నారు. ఇది మీకే చెల్లింది అంకుల్. నిషా, చంద్రిక, ఏంటి రెచ్చిపోతున్నావు? తను ఎవరా నీకు తెలీదా? ఈ ఇంటి కోడలు, కాబోయే ప్రిన్సెస్. అసలు తనతో మాట్లాడే అర్హతే నీకు లేదు. క్షమించండి అరుణ్ బాబు, నేను మాట్లాడలేదు. వాళ్లేం మొదలు పెట్టారు. అది నా ఇష్టం. బాబుగారి ఆరోగ్యం జోలికొస్తే నాకు ఎవరిష్టంతోనూ పని లేదు. బాబుగారి ఆరోగ్యం జోలికొస్తే నాకు ఎవరిష్టంతోనూ పని లేదు. ప్రేమ్ బాబు, డాక్టర్ గారు వస్తున్నారా? వస్తున్నారు చందు. నాన్న, రూమ్కి వెళ్దాం పదండి. లేదురా, వీళ్ళ గొడవ ఏంటి ఇప్పుడు తేలాలి. చెప్తున్నాను కదా అంకుల్, వీళ్ళని ఈ ఇంటి నుంచి గెంటితే తేలిపోతుంది. ఆంటీ, మీరు గెంటుతారా? మేము గెంటమా? చెప్పండి అమ్మగారు, మీకే ఆఫర్ ఇస్తున్నారు. వాళ్ళని గెంటమని చెప్తారా? మీరే గెంటుతారా?